ప్రజా సమస్యలు పట్టిన వైసీపీ సభ్యులు అసెంబ్లీకి డుమ్మా కొట్టడంతో అధికార పక్షమే విపక్షంగా మారింది. కూటమి సభ్యులు అడిగిన పలు ప్రశ్నలకు మంత్రులు సమాధానమిచ్చారు. స్లీపర్ బస్సుల్లో అగ్ని ప్రమాదాలపై ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాంప్రసాద్ రెడ్డి సమాధానమిచ్చారు. స్లీపర్ బస్సుల్లో ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నామని, మానవ తప్పిదాలతో జరిగే ప్రమాదాలను నివారించేందుకు కఠిన నిబంధనలు అమలు చేస్తున్నామన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ విషయంలో ఎలాంటి రాజీ లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు. ఫిట్నెస్ అలాగే డ్రంక్ అండ్ డ్రైవ్ విషయంలో ఎక్కడ రాజీ పడేది లేదు అధ్యక్ష. ఒక 8 hours జర్నీ మధ్యలోనే 2 దగ్గర తప్పకుండా చెకింగ్ పాయింట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. తప్పకుండా ఇలాంటి యాక్సిడెంట్ జరగకుండా దీనికి పటిష్టమైన చర్యలు తీసుకునేదానికి ప్రభుత్వం అలాగే రవాణా శాఖ సిద్ధంగా ఉందని గౌరవ సభ్యులకు మీ ద్వారా తెలియజేస్తుంది. దీని మీద స్ట్రిక్ట్ గా రూల్ తీసుకొని రావడం జరిగింది. అలాగే ఇద్దరు డ్రైవర్లు అయితే గత 6 నెలలుగా చేయడం జరుగుతుంది. ఎక్కడ చెకింగ్ చేసినా కూడా ప్రతి ఇద్దరు డ్రైవర్ లేని బస్సు అక్కడే సీజ్ చేయడం ఉంది అధ్యక్ష. ఏపీలో 4 ప్రతిపాదిత పోర్టుల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. ఎమ్మెల్యేలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, గౌతు శిరీష, కాగిత కృష్ణప్రసాద్ అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. రామాయపట్నం పోర్టు 81.45%, మచిలీపట్నం పోర్టు 59.24%, మూలపేట పోర్టు 76.17%, కాకినాడ గేట్వే పోర్టు 33.04% పనులు పూర్తయ్యాయని వెల్లడించారు. కూటమి ప్రభుత్వం తీర ప్రాంత అభివృద్ధికి కట్టుబడి ఉందని, పోర్టులు, ఫిషింగ్ హార్బర్ ప్రాజెక్టులను త్వరలో పూర్తి చేస్తామన్నారు. కృష్ణపట్నం పోర్టు వచ్చేసేపటికి ఇక పీపీపీ మోడల్లో ఉంది కాబట్టి ఆ విషయంలో కొన్ని విషయాలు కూడా చెప్పారు. వారికి కూడా మేము నోటీసులో ఉంది. ఖచ్చితంగా వాటి మీద చర్యలు తీసుకుంటాము. రామాయపట్నంలో కూడా ఈ యొక్క కోల్డ్ స్టోరేజ్లు ఇవన్నీ కూడా కంటైనర్లో ఇవన్నీ కూడా చేయాలని కూడా అడిగారు. వాటిని కూడా ప్లాన్ చేస్తున్నామని చెప్పి వారికి చెప్తా ఉన్నాము. ఎల్సీలో ఫిషింగ్ హార్బర్లు ఇవన్నీ కూడా ఆపరేషన్లో ఉన్నాయి అధ్యక్ష. కొన్ని కంప్లీట్ కావాలి. అవన్నీ కూడా ఎగ్జామిన్ చేసి ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాము. కోనసీమలో కొబ్బరి సాగు ఎదుర్కొంటున్న సమస్యలపై మంత్రి అచ్చెన్నాయుడు సమాధానమిచ్చారు. సుమారు 10,000 హెక్టార్లలోని కొబ్బరి తోటలు కాలం చెల్లిన పరిస్థితిలో ఉన్నాయని తెలిపారు. కొత్త ప్లాంటేషన్ కి విబి రామ్జీ పథకం కింద కేంద్రంలో ఉన్నటువంటి కోకో బోర్డు ద్వారా కూడా ఆర్థిక సహాయం ఇస్తూ నిరంతరం చేస్తున్నాం. దీన్ని ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాజెక్ట్ గా తీసుకోవాలి. ఎందుకంటే ఏదో పథకం అప్పుడప్పుడు అమలు చేయకుండా ఒక ప్రాజెక్ట్ రూపంలో తీసుకొని టోటల్ గా కోనసీమలో కొత్త తోటలను పునరుద్ధరించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పి సభ్యులకు తెలియజేస్తున్నాను. ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు కేంద్ర మంత్రికి కూడా ఒక లేఖ రాసి కోనసీమలో ఒక బోర్డు కూడా ఒక కార్యాలయం పెట్టమని అడిగారు. దాని మీద కూడా సంప్రదింపులు చేస్తున్నాం. ఏపీలోని దేవాలయాల్లో అర్చకులు, వేద పండితులు, పరిచారకులు, ఇతర ధార్మిక సిబ్బంది నియామకాల్లో జోనల్ విధానం అమల్లో లేదని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలోని దేవాలయాల్లో అర్చకులు, వేద పండితులు, పరిచారికలు మరియు ఇతర ధార్మిక సిబ్బంది నియామకాల్లో జోనల్ విధానం అమల్లో ఉందా అన్నారు అధ్యక్ష. లేదండి అని చెప్పాను అధ్యక్ష. రెండవ బి ప్రశ్న, ప్రధాన దేవాలయాల్లో నియామకాల్లో రాయలసీమ ప్రాంతానికి అర్చకులు, వేద పండితులకు అన్యాయం జరుగుతున్నట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చిందా అన్నారు అధ్యక్ష. అధ్యక్ష, ఇవాళ 344 పోస్టులు ప్రకటించుంటే 172 పోస్టుల్ని రాయలసీమలో ఉన్నటువంటి ప్రధాన ఆలయాల్లోనే ఫిలప్ చేస్తున్నాం అధ్యక్ష. ప్రజా ఓట్లతో గెలిచిన వైసీపీ సభ్యులు అసెంబ్లీకి డుమ్మా కొట్టారు. దీంతో అధికార సభ్యులై ప్రతిపక్ష పాత్ర పోషించారు. దీంతో ప్రశ్నోత్తరాల సమయంలో కూటమి సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రులు సమాధానమిచ్చారు.